మీరు డింగీ సాబ్. అదేం పేరని ఆశ్చర్యపోకు. చిన్నప్పుడు డింగీ జ్వరం వచ్చి తావు పోయి బతికిపోయాను. అప్పటి నుంచే డింగీ సాబ్గా సెటిల్ అయిపోయాను. అదృష్టం ఏమిటంటే అప్పట్లో కలరానో మలేరియానో రాకపోవటం. వచ్చుంటే నన్ను కలరా సాబనో మలేరియా మాస్టర్నో పిలిచుండేవారు. అలా చండాలంగా ఉండేది కదా పేరు. బైది బాయ్, నేను వీలైనప్పుడల్లా విస్కీ తాగుతాను. మూడ్ బాగుంటే బీరు, బాగుండకపోతే బ్రాండీ, జోవియల్గా ఉంటే జిన్ను, చికాగ్గా ఉంటే రమ్ము తాగుతాను. అలాగని నన్ను పెద్ద తాగుబోతున్నా అనుకోకు. ఏమీ తోచనప్పుడే తాగుతూ ఉంటాను. కోర్స్ తాగనప్పుడు ఏమీ తోచదనుకో. ఇప్పుడు నీకు మంచి టీ కొట్టేశాను. రేయ్ జంగిల్ క్యాట్. వీడి తండ్రి ఆఫ్రికన్, తల్లి ఇండియన్. వాళ్ళు వీడికి ఆఫ్రికన్ భాషలో ఏదో పేరు పెట్టారు. నా దగ్గరకు వచ్చిన తర్వాత చూసి జంగిల్ క్యాట్ అన్నాను. దట్స్ ఆల్. రేయ్ సాబ్కి మోగవాడు. ఇంతకీ నేను ఇక్కడికి జీప్ యాక్సిడెంట్ అయ్యి లోయ దగ్గర పడున్నావు. జీపుని వాడు నిన్ను నేను తీసుకొచ్చి మరామత్తు చేశాం. అయిందా? లాస్ట్ ఐటమ్ చికెన్ ఫ్రైడ్ విత్ బ్యాంబూ షూట్ తయారు చేస్తున్నాను. చాలా థ్యాంక్స్ రా రాజు, సమయానికి వచ్చి ఆదుకున్నాం. ఐటమ్స్ అన్ని అద్భుతంగా ఉన్నాయని వచ్చిన గెస్ట్లంతా మెచ్చుకోవాలి కదా. ఉష ఎంత ఆనందపడుతుందో, నా గురించి ఏమనుకుంటుందో. ఏమనుకుంటది? రోజు ఇలాగే వండి పెట్టమని కూర్చుంటది. నీకు వంట రాదు కదా, నా చుట్టూ కుక్కలా తిరగాల్సి ఉంటది. నోరు ముయ్యరా, క్షణం సేపు నన్ను మనశాంతిగా బతకనివ్వు కదా. డోంట్ వరీ భయ్యా, నేను నీ అసిస్టెంట్ కుక్కనని చెప్పి కుక్కనని చెప్పి సెటిల్ అయిపోయాను అనుకో, ఎలా ఉంటది? ఏసీ రూమ్ లో ఎలకల బోన్ పెట్టినట్టుగా ఉంటుంది. కరెక్ట్. త్వరగా కానీ రావతల గెస్ట్లు వచ్చే టైం అయింది. హలో, గాడ్ బ్లెస్ యూ. Thank you. Many happy returns of the day, baby. Thank you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. ఉష గారు, ఇక మన భోజనాల పని మొదలు పెడితే బాగుంటుంది కదా. Oh, 1 minute. Joker. Joker. ఎక్సలెంట్. స్టార్ హోటల్లో డిషెస్ లాగా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు కానీ మనది ఎప్పుడు స్టార్ హోటల్ స్టైలే. వంట చేయడం ఏ స్టైల్లో ఉన్నా వడ్డించడం మాత్రం ఫ్యామిలీ స్టైల్లో ఉండాలి. ఫ్యామిలీ స్టైల్ అంటే నాకు ప్రాణం మేడం. ప్రాణం ఉంది కానీ ఈ సూప్ రేపట్రా వడ్డిద్దాం. ఏంటి సర్వీసింగ్ చేయడానికి సిగ్గుగా ఉందా భయ్యా? సిగ్గు కాదురా కుయ్యా, చచ్చేంత చావొచ్చింది. ఏంటి కొంపది సూప్ లో విషంగాని కలిసిందా? ఆ లోగడ 10 మంది పోయారులే. కలిసినా బాగుండు. సగం నేను తాగి ఆ మిగతా సగం నీకు ఇచ్చేద్దును. హైదరాబాద్ మేనేజర్ లక్ష్మణ్ గారు, మా మేనేజర్ మూర్తి గారు వచ్చారా? సేమ్ మాత్రం దానికేనా? ఎగతాళిగా ఉందా? మర్యాదగా ఐడియా చెప్పు. జోకర్. జోకర్. అయ్యో సారీ మేడం, అంతమంది పెద్దవాళ్ళ మధ్య నిల్చోడం అలవాట్లేక చెయ్యి షివరింగ్ అయ్యి జారి పడిపోయింది. పర్వాలేదు, నువ్వు క్లీన్ చెయ్యి, నేను సర్వ్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం. అయ్యా ఏం ఐడియా వేసావయ్యా? నువ్వు నోరు ముయ్యవయ్యా. వండర్ఫుల్, ఎక్సలెంట్. ఏమిటి సార్? ఏవమ్మా, ఇంత బాగా వంట చేయటం నువ్వెప్పుడు నేర్చుకున్నావమ్మా? నేను కాదు సార్, జోకర్ అని మా ఇంటికి కొత్తగా వచ్చిన కుక్ చేశాడు. అంటే మీ వంటవాడు అన్నమాట. వంటవాడు కాదు, ఇంటివాడు ఏమిటండి? మా ఇంట్లో నువ్వు కుక్ ఉండేవాడు. పెదవదన్నీ కుక్క బుద్ధులే. సడన్ గా పెళ్లి కుదిరి చెక్కేశాడు. అప్పటి నుంచి తిండికి మొహం వచ్చిపోయానంటే నమ్మండి. అయినా చేసేదేముంది, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. కళ్యాణం అయితే పర్వాలేదు కానీ కక్కొస్తే మాత్రం దయచేసి బయటకు వెళ్ళండి. ఎప్పుడు ఇలాగే మాట్లాడుతుంటాడు. నేను చెప్పేది సూప్ అద్భుతంగా ఉంది అని. అయితే ఇంకో కప్పు తాగండి. అమ్మాయి, మీ వంటవాడు చాలా అద్భుతంగా చేశాడమ్మా. రేపు మన ఇంట్లో పార్టీ ఉంది, దానికి అతన్నే పిలిపిస్తే పోలా? సెట్లీ, అందుకే కదండి. అమ్మాయి, మీ వంటవాడిని వెంటనే పిలువమ్మా. పిలు 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 పిలు. రండమ్మా. ఫోన్ మాట్లాడటానికి వచ్చారా లేక నన్ను చూడటానికి వచ్చారా? రెండింటికి అనుకోండి. అలా అనకమ్మా, నా మనసు పాడైపోతుంది.
నాకేమైనా ఫోన్ వచ్చిందా మావయ్య? నీకు వచ్చిందే అది 10 గంటలకి వెంకట్ ఫోన్ చేశాడమ్మా, 11 గంటలకి శంకర్ ఫోన్ చేశాడు, ఆ తర్వాత 11:30 గంటలకి విజయ్ కుమార్ ఫోన్ చేశాడు, 12 గంటలకు రాజశేఖర్ ఫోన్ చేశాడు, 1 గంటకు సుబ్బారావు 5 సార్లు ఫోన్ చేశాడమ్మా, తర్వాత 1:30కి అతను నమశివాయ అంట ఎవరో మాట్లాడారు. పేరేంటమ్మా అలా ఉంది? ఓల్డా? అతని పేరే అలా ఉంటుంది, కానీ మంచి పర్సనాలిటీగా ఉంటాడు. కొంచెం చెయ్యొదులుతావా? వీళ్ళ సంగతి అలా ఉంచి మావయ్య. సుబ్రహ్మణ్యం ఫోన్ చేస్తాడు, అతను గనక ఫోన్ చేస్తే నేనే 6 గంటలకు అతను మీట్ అవుతాను చెప్పు. ఏమ్మా, నాకు చాలా రోజుల నుంచి ఒక సందేహం. నువ్వు ఇంత టైట్ గా ప్యాంట్ వేసుకున్నావే, అది నువ్వు ఒంటి మీద వేసుకుని తర్వాత కుట్టిందా? స్టెచ్ మావయ్య. స్ట్రక్చర్ బాగానే ఉంది, స్ట్రక్చర్ బాగానే ఉంది. నీకు వయసు అయిపోయింది రాయుగ పురుషుడా. ఇదిగో మంగ, నీ వయసు ఎంతే? 20 వేసుకో. ఏ వయసు 20 అంటున్నావు, 4 షోలకే నడుము చేసుకుంటున్నావు, పూర్తిగా వంగి దొడలేకపోతున్నావు, ఏంటిది? నా నొంగుల పొడవెట్టి ఇప్పుడు చూడు. ఇది కంఫర్టబుల్ గా ఉంది. అరే బుద్ధిగా ఆ, ఇక్కడే చేస్తున్నావురా? సినిమా చూస్తున్నాను. నేను ప్రాజెక్ట్ ఆన్ చేయకుండానే దీనికి ప్రాజెక్ట్ ఎక్కర్లేదు, దొంగన్న మంగుంటే చాలు. నువ్వు గాని రైట్ రైట్. ఏంట్రా? అమ్మూరు ఫోన్ కొంచెం అప్పుడే మర్చిపోయావా? లేదు. దాంతో పెట్టుకోకు, మీతో పనుందిరా. ఓ, సార్ ఇది దారుణం సార్. కస్టమర్ కూడా స్మూత్ గా హండ్రీలో ఒక సెలబ్రిటీని పెట్టుకొని చెతుకోవడం మంచిది కాదు సార్. ఎడవాడు కూతుర్ని లేపకపోయినని ఏకలవ్య శిష్యుడేరా? సార్ నీ లాటరీ ఒకసారి లేపండి. నీ లాటరీ మీద ఒట్టేసి చెప్తాను సార్. ఆడెవడో నాకు తెలియదు సార్. యాక్సిడెంట్ అడిలో తగిలాడు, మళ్ళీ కొట్టాడు. తగిలి నీ కాడ ఫోన్ తీసుకొని మాట్లాడి వాడిట్లా పోయినాడు, నేనిట్లా వచ్చినా, అంతే కదా? అందుకే ఏజ్లో ఎస్ఐ అయిపోయారు. మళ్ళీ ఎందుకు కొట్టారు సార్? ఎస్ఐ కాదురా, నేను సిఐని. లేకుండానే వాళ్ళతో జంగిల్లో ఏ పని చేస్తాండావురా? చెప్పారు కదా సార్, లాంగ్ డ్రైవ్ వెళ్ళామని. అబ్బే చూప్, సరిగ్గా చెప్పు. ఏమిరా, హైదరాబాద్ నుంచి శ్రీశైలం అడవుల దాకా ఎవడైనా లాంగ్ డ్రైవ్ పోతాడా? చెప్పాలరా, కావాలంటే బయట నా బండి ఉంది, ఇక్కడ నుంచి చెయ్యేసి కూర్చుందంటే నేను శ్రీశైలం వెళ్ళిపోయాను. అదే మీరైతే శ్రీలంక దాకా వెళ్ళిపోతారు. అట్నా? అట్నే సార్. ఎక్కడికి సార్? చెప్పినావు కదరా నీ ఫిగర్ తో లాంగ్ డ్రైవ్ పోతామని. సార్ ఏదో ఫ్లోలో చెప్పేశాను నీ సార్. ఫ్లో నాకు బాగా నచ్చినాదబ్బి. సార్ అది చూస్తే కందిపప్పులా ఉంది, మీరు చూస్తే పంది కుక్కలా ఉన్నారు. వద్దు సార్. క్షతిరక్షిత, ధర్మాన్ని నువ్వు కాపాడుకోరా, నీ ఫిగర్ ని ధర్మం కాపాడుకుంటాది. ఎట్లాగూ నా పెళ్ళం పుట్టినకి పోయి 10 దినాలైంది. అందుకని? వచ్చేదాకా వంట చేసి పెడతాదని. సార్ ఒరే శిష్య, ఒక్క కాల్తో నా గర్ల్ ఫ్రెండ్ ని ఇంటికి పోదాంలే. అయ్యి బాబాయ్ తీసుకెళ్ళిపోతాడు. హాయ్, కొంచెం లేట్ అయింది. కొంచెమా? దీన్ని మార్నింగ్ వాక్ అంటారు, మధ్యాహ్నం వాక్ అంటారు. అయ్యో సారీ డియర్. వాడిది గుడ్లే, నీకోసం తెల్లజాము 4:30 నుంచి వెయిట్ చేస్తాను తెలుసా నేను. అంతా మా డాడీ వల్లే. ఆయనకి మంచు పడదు, అందుకే ఎండొచ్చాక వచ్చాను. మీ డాడీ ఆయన ఎక్కడ? అక్కడ. అయ్యో పాపం పోయాడా? అయ్యో అదిగో అక్కడ. అంటే ఆహాపురం. ఈడా? చాలా సంతోషం, మీ నాన్న పోలికి రాలేదు నీకు. నీకు ముందే తెలుసా? ఈడేంటి మీ బెదర్స్ కూడా తెలుసు. మీ బెదర్స్ ఏంటి మీ మమ్మీ పోలికా? అవును. మరి నువ్వెవరు పోలికా? చంపేస్తా నిన్ను. చంపేద్ది గారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఆయన ఒప్పుకుంటేనే మన పెళ్లి జరుగుతుంది. నువ్వెలాగైనా ఆయన్ని గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకుంటే చచ్చిపోతాడు, చాలా వీక్ గా ఉన్నాడు. నువ్వెలా ఒప్పిస్తావో నాకు తెలీదు. ఓకే బాయ్. పొద్దు నుంచి వెయిట్ చేస్తుంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతావా? ప్రేమ కోసం చచ్చిపోయిన వాళ్ళని చూశాను కానీ ఇలా వచ్చిపోయిన వాళ్ళని ఎవరిని చూడలేదు. ఈ నెల పడగొట్టాలి. ఎలాగైనా సరే ఇంప్రెషన్ కొట్టాలి. ఎక్కడికి వెళ్ళిపెట్టాడు?
ఇది షాక్ కొట్టేసింది మనకెంతకంటే మంచి అవకాశం రా దీన్ని పడగొడతానికి ఏ వత్తనా ఛీ, ఇది కూడా ఇలా ఉంది కాళ్ళు చేతులు పోతే పోనీ ఆ ప్రాణాలు కాపాడాను కదా ఎందుకు అతను కొట్టు కాదమ్మా, ఇది కరెంట్ షాక్ దగ్గర గిలగల కొట్టుకుంటే ప్రాణాలు కాపాడాను తెలుసా ఏంటి కథలు చెప్తున్నావా బాబు ఈ పెద్ద రోడ్డు మీద పేడ తొక్కడం దాన్ని ఆ రాయికి తుడుచుకోవడమే చూస్తూనే ఉన్నాం ఈ లోగా వచ్చి కర్రతో కొడతావా రౌడీ ఏం ఆగండి చూసిన మీకే ఇంత పౌరుషం వస్తే దెబ్బలు తిన్న నాకెంత రావాలా ఏట్రా? కాళ్ళు చేతులు ఎరగొట్టేస్తావరా? రే నాతో పెట్టుకోకు బో కల్పించగల లేట్ అనుకుంటున్నావేట నేను ఇది కూతురు నొక్కుదాం అనుకుంటే ఈ నన్ను నొక్కేసాడేంట రేయ్ సాయంత్రం తొందరగా వచ్చేసాయి అందరూ కలిసి సినిమాకి వెళ్దాం. ఏంట్రా ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా, సడన్ గా సైలెంట్ అయిపోయేంటి? రేయ్ ఇక్కడ ఎవరిని చూసినా శ్వేతలాగా శ్వేత ఫ్రెండ్స్ లాగా కనిపిస్తున్నారా, అందుకని ఇక్కడ బే బే అది కాదురా బే బే సర్లే సాయంత్రం తొందరగా వస్తావుగా శ్వేతం తిప్పేసి బే వస్తావా రావా? బే 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 యా యా కొలంబస్ 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 ఎక్స్క్యూజ్ మీ మేడం సిగరెట్ ఉందా? స్టూపిడ్ నీ దగ్గర ఉందా? ఏ పోరా. ఎక్స్క్యూజ్ మీ సిగరెట్ ఉందా? ఉందా లేదా? అరే చెప్పవే బాబు, ఉందా లేదా? చెప్పమంటే అదే నీతోటి. అబ్బో మాట్లాడదా బాబు, సిగరెట్ ఉందా లేదా? అరే నిన్నేనా అడిగేది, సిగరెట్ ఉందా లేదా? జేబులు ఎంత ఉన్నాయి? ఆహా రూపాయి. సిగరెట్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు కానీ నీకు చెక్స్ షర్టు జీన్స్ ప్యాంటు ఏం చేస్తావు రూపాయి తోటి? అవును బాబు, ఇక్కడి నుంచి ఎలా వెళ్తావు? బై రోడ్ నడిచి వెళ్తావా? బస్సులో వెళ్తావు అమ్మా, టికెట్ లేదు, వితౌట్ టికెట్ వెళ్ళిపోతావా? చెప్పవే బాబు మాట్లాడమంటే. అరే రూపాయి జేబులో పెట్టుకొని అమ్మాయిలకి బీట్ కొట్టడానికి వచ్చావా బాబు? బాబు నువ్వు ఒక్కడే వచ్చావా, ఇంకేదైనా బ్యాచ్ దిగిందా? అంత సీరియస్ చూస్తున్నావు అంటే ఏంటి? పళ్ళు కొరుకుతున్నావా? కొడతావా? కొట్టు కొట్టవా, కొట్టు 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 కొట్టవా ఏంటి? చూడమ్మా, ఇందాక నుంచి అడుగుతున్నాను, ఒక్క మాట సమాధానం చెప్పడం. ఏం పౌరుషం లేదా? వినపడదా? చెవుడా లేకపోతే మూగోడువా? నాకు మాట్లాడరా, నాకు మాట్లాడరా. ఏ భాషలో మాట్లాడమంటావు? తెలంగాణ, రాయలసీమ, నెల్లూరా? సార్ తప్పుగా అనుకోకండి సార్, మేమంతా జెమినిటీ వాళ్ళం సార్. ఏం లేదు, టేకిటీజీ ప్రోగ్రామ్ కొత్తగా ప్రోగ్రామ్ మొదలుపెట్టాం సార్. అటు చూడండి సార్, వాళ్ళంతా మా యూనిట్ వాళ్ళే సార్. అవును సార్, పబ్లిక్ లో ఓర్పు సహనం ఎంతవరకు ఉన్నాయో చూడటానికే ఈ ప్రోగ్రామ్ మొదలుపెట్టాం సార్. అంతే సార్. ఐఎమ్ వెరీ సారీ వన్స్ అగైన్ సార్. ముందే చెప్పుంటే ఈ గొడవ అయ్యేది కాదు కదా. నాకు బాగా మాట్లాడుతుంది, బాగా మాట్లాడతాను, బాగా మాట్లాడతాను. ఓకే. లల్లే లల్లే ఏం వెళ్తాంబా, చెట్టు కింద సీతాదేవిలా ఆ మూలం కూర్చొని ఏడుస్తున్నావు, ఏమైంది? మీలాంటి వాడిని కట్టుకున్నందుకు నా ఏడుపు నేను ఏడుస్తున్నాను. ఆహా, మరి నిన్ను పెళ్లి చేసినందుకు నేను ఎక్కడ పోయి ఏడవాలంట? ఈ గదిలో ఇంకా 3 మూలలున్నాయిగా, ఏదో ఒక మూలకు పోయి ఏడవండి. ఎవరితో ఇది? మర్చిపోయారా, నేను మీ పెళ్ళాన్ని. సర్లే అదొక్కటి తెలుసు, నువ్వు ఇలా పట్నం ఏడిపించుకు తింటావని తెలుసుంటే అసలు నేను చేసుకునేవాడే కాను. 100 మంది పైగా చదువుకున్న అమ్మాయిలు నన్ను పెళ్లి చేసుకొని నా వెంటబడి తిరిగారు. వాళ్ళలో ఏ ఒక్కరిని పెళ్లి చేసుకున్నా ఈ పాటికి హాయిగా ఉండేవాడిని. నా కర్మ, నిన్ను పెళ్లి చేసుకున్నాను. మీరు ఇలా పల్లెటూళ్ళలో ఉంచుతారని తెలుసుంటే నేను కూడా మిమ్మల్ని చేసుకునేదాన్ని కాదు. నాకు 101 సంబంధాలు వచ్చాయి. అందులో పెద్ద మీసం ఉన్నవాడిని చూసి చేసుకునేదాన్ని. యూ కంట్రీ బ్రూట్. ఏంటంటే ఎటన్నా? మిమ్మల్ని కంట్రీ బ్రూట్ అన్నాను, అంటే పల్లెటూరి బైతు అని అర్థం. ఓహో, నన్ను తిట్టావేమో అనుకున్నాను. అవును, నేను పల్లెటూరు బయతునైతే నువ్వు చదువుకున్న బయతువా? కరెక్ట్, నేను చదువుకున్న బయటని ఒప్పుకుంటున్నాను. ఇదిగో మన తగు రేపటి వాయిదా వేద్దాం. కమాన్, లెట్స్ గో టు బెడ్. నేనేమన్నా మీ పర్మిషన్ అనుకున్నారా?
ఆకలి అయితే మీకు వండి వడ్డించడానికి, అవసరం అయితే మీ పక్కలకు రావడానికి. పని మనిషిని పక్కలకు రమ్మంటే పళ్ళు రాలగొడుతుంది. రాలగొట్టండి. కావాలంటే మళ్ళీ కట్టించుకుంటాను కానీ నేను మాత్రం ఇక్కడ పడుకోను. నేను బయటికి వెళ్ళి పడుకుంటాను. నువ్వు బయట పడుకుంటే బామ్మకి గొడవ ఉందా తెలిసిపోతుంది. నా మాటలే. మీరు నా మాట విన్నప్పుడు నేను మాత్రం మీ మాట ఎందుకు వినాలి? అవును శ్రీదేవి, నువ్వు ఇక్కడే పడుకో, నేను బయటికి వెళ్ళి పడుకుంటాను. ఇదిగో, నీకు మనసు మార్చుకునే ఉద్దేశం ఉంటే ఇప్పుడే మార్చుకో. నేను బయటికి వెళ్ళి నిద్రపోయిన తర్వాత నువ్వు పిలిచినా రాను. వెళ్ళనా? వెళ్ళిపోతున్నాను, నిజంగానే వెళ్ళిపోతున్నాను. మనసు మార్చుకున్నావా? ముందు మీరు బయటకు వెళ్తారా లేదా? నువ్వైనా సుఖంగా ఉండరా తమ్ముడు. నువ్వరా తమ్ముడు? జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలో అయ్యో నీరు పరుగులే పెట్టోయి. అబ్బాయి కొత్త కథ జాగ్రత్తగా చూసుకో. సరే పాపు, పాపమ్మా, ఏంటి? నేను ఎన్నోసార్లు నీ దగ్గరకు వచ్చాను. నువ్వు కూడా ఎంతో మంది అమ్మాయిలు చూపించావు, నేను చూశాను. కానీ ఒక్కసారైనా చెయ్యబడని రోజాని ఎప్పుడైనా చూపించావా? పాపమ్మా, అవును, పాపమ్మ అంటే నువ్వేనా? అవును, నేనే పాపమ్మ. నువ్వెవరు? అందరం నీలాంటి బిజినెస్ చేసే వాళ్ళవేలే. నా దగ్గర చెయ్యబడి రోజా ఒకటి ఉంది, తీసుకుంటావా? రేట్ ఎంత? అంతా గిట్టుబాటు ధరలే. ఏది? వీలు ఆ ఫిగర్ ని అక్కడ చూడు. సరోజా, హాయ్. ఊరికి సిగ్గుపడకుండా ఇలా రా. నమస్కారం అండి. ఫిగరు ఎలా ఉంది? ఈ అందగత్త రేటు 1 అవర్ కి 5,000. ఓన్లీ 5,000. 5,000ఏనా? 10,000 ఇస్తాను, తీసుకో 10,000. అరేబియన్ గుర్రం లాగుంది. మరి మాటలా? ఆఫ్రికన్ కొలాబరేషన్ కదా. అమ్మ ఇండియా, నాన్న ఆఫ్రికా. అయితే హైబ్రిడా? పాపమ్మా, నీ పని తర్వాత చూస్తా గానీ ముందు ఈ హైబ్రిడ్ తో మరి అంత కూర్చోమ్మా. సరే గాని చూడ్డానికి నల్ల సీమ పందిలాగున్నావు, నువ్వేం తింటావు? నేనా? ఆఫ్రికా ఏనుగు పాలు తాగుతాను. అందుకేనా నల్లగా నిగనిగలాడిపోతున్నావు? ఊడిపోతుంది. అబ్బా, రాజహంసలాగున్నావు. పేరేంటి? నా పేరా కోదండం. సిగ్గుపడిపోతావు. చెప్పేది నీకేరా? డబ్బులు ఇచ్చేది ఆయన ఎవరు అనుకుంటున్నావురా? పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్. ఆయన దగ్గర వేషాలా? కిందకి దిగో. 10,000 తీసుకెళ్ళి లోపలేసి. అయ్యో, ఇంకొంచెం సేపు ఉంటే నా జీవితం నాశనం చేసేవాడే. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఎక్స్క్యూజ్ మీ. నాకు ఆంగ్ల భాష అంతగా రాదు. ఇప్పుడు మీరన్న మాటకి అర్థం ఆంధ్రంలో చెబుతారా? ఏంటి ఆ మాత్రం ఇంగ్లీష్ రాదా? ఎక్స్క్యూజ్ మీ అంటే క్షమించడం అర్థం. ఏం తప్పు చేశావు? నిజం చెప్పు. మా లాడ్జిలో స్పూన్లు నొక్కేసావా? కప్పులు కాజేసావా? దుప్పట్టు దాచేసావా? బల్బులు దోచేసావా? ఏం దొంగతనం చేసావు చెప్పు. బాగా అడిగారు. ఏంటి బాగా అడగలేదు? నా దొంగతనం చేయడం ఏంటి? మరి దొంగతనం చేయకపోతే మీ ఊరు నుంచి టికెట్ కొనుక్కొని ఎంత దూరం వచ్చి మా లాడ్జిలో దిగి పొద్దున ఫ్రెష్ గా స్నానం చేసి పౌడర్ కొట్టుకొని టోపీ పెట్టుకుని మరీ వచ్చి క్షమించండి అన్నావంటే ఖచ్చితంగా దొంగతనం చేసి ఉంటావు. మాస్టారు, పాప ఆయన గారి మొహం చూస్తే అలాగే అనిపిస్తుంది, కానీ ఆయన దగ్గర అంత సబ్జెక్ట్ లేదండి. గాడ్ ప్రామిస్, నా కాడ సబ్జెక్ట్ లేదు. నా ఆర్మీ
హోటల్లో దొంగతనం చేయడం ఏంటి? మా హోటల్లో కాకపోతే ఇంకెక్కడన్నా దొంగతనం చేసి వచ్చావా? ఆ? అవును, ఈ అమ్మాయిని ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చా? ఏంటి ఎత్తున్నాడు ఏంటి? ఇది నా వైఫ్, ఓన్ ఫ్యామిలీ. ఏమండి, జస్ట్ మ్యారీడ్, శోభనం చేసుకుందాం హాలిమూన్ వచ్చినాం. ఈ అమ్మాయి నీ వైఫా? యా. కూతురు అనుకున్నాను కదయ్యా. బాగా చెప్పారండి. అస్సలు బాగా చెప్పలేదు. ఇదిగా గురు, మా ఆవిడకి ఊరు చూపిద్దాం అనుకుంటున్నాను. ఓ. ఇక్కడ గైడ్స్ కానీ దొరుకుతారేంటి? ఆహా, టూరిస్టుల కన్నా గైడ్లే ఎక్కువ ఉంటారు. అదిగో అక్కడ విచారించు. ఓహో, థ్యాంక్ యూ. పద. ఏయ్, ఏమిటా అది? కళ్ళు మూసి నడపడానికి ఇది రోడ్డు రావా, నీ ఇల్లు అనుకున్నావా? సార్, నా ఇల్లు తప్పించి స్వర్గాన్ని కూడా నా ఇల్లు అనుకోను, కల్లో కూడా. చూడనమాట నిజం, గుద్దిన మాట నిజం. ఆహా, నిజాన్ని నిజం నడి రోడ్డు మీద ఒప్పుకున్న వాడికంటే గొప్పవాడు ఎవడుంటాడండి ఈ లోకంలో? నమస్కారం సార్. భాష బాగున్నావా? బాగున్నా. నాన్నగారిని అడిగాని చెప్పు. అలాగే. సార్, నేను పెద్ద మనిషిని మీరు ఎప్పటికైనా గుర్తించాలి. నువ్వు పెద్ద మనిషి అయితే ఎవరికి కావాలయ్యా? రోడ్డు మీద ఉన్న పెద్దాన్ని గుద్దేస్తావా? ఇప్పుడు జీపులు గుద్దావు, లేకపోతే మనుషులు గుద్దావు. అసలు నువ్వు ఎవరికోతాయా? సార్ 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 చదివాయి, ఎండ ఎక్కువగా ఉంది, మీకు వేడి వేడి ఆలోచనలు వస్తున్నాయి. ఓ పని చేద్దాం సార్, కూల్ డ్రింక్స్ కూల్గా మాట్లాడుకుందాం సార్. పదండి సార్. ఆ పని జైలు చేయొచ్చు. పద. సార్ 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 చూడండి సార్, ఇలా కోపం వచ్చినప్పుడు 10 అంకెలు లెక్క పెట్టమన్నాడు మహాత్మా గాంధీ. లెక్క పెట్టే కూడా మీ కోపం అలాగే ఉంటే మీ ఇష్టం వచ్చి చేయండి. కళ్ళు మూసుకుపోయేవాడిని చెప్పుచ్చు కొట్టి ఆ తర్వాత 10 అంకెలు లెక్క పెట్టమన్నాడు అబ్రహం లింకన్. పద, చూసుడు. నేను ఫోన్ చేస్తాను బాబు. చెప్పండి, వెళ్ళి ఫోన్ చేయి. అలాగే సార్. ఫుల్ ఫుల్ సార్. ఎవరండి మీరు? జయ, మా ఆయన సుబ్బారావు గారా? సారీ అండి. ఏమండి, మన ఎదుటి పోర్షన్లో కొత్తగా అద్దెకి వచ్చారని చెప్పానే, వీళ్ళేనండి రాజశేఖరం గారు, వారి భార్య. అవును, మీరు ఇక్కడేం చేస్తున్నారు? మనం హౌస్ విత్ ఫర్నిచర్ అద్దెకిచ్చామే, అదే హైగ్రీవాచార్య గారు చెప్పిన జై రాజశేఖర్. ఏమండి, చరిత్ర మార్చాలండి. అసలు గొప్ప గొప్ప యుద్ధాలన్నీ ఆడవాళ్ళ వల్ల జరిగాయి అంటారు, కానీ బుల్షిట్ అంటారండి. నన్ను అడిగితే ప్రపంచ యుద్ధాలన్నీ ఆడవాళ్ళు లేక రాక జరిగాయి అంటారు. ఇప్పుడు చూడండి, ఒక్క క్షణం వీళ్ళిద్దరూ రావడం ఆలస్యం అయితే ప్రాణమిత్రులం కావాల్సిన మనం బద్ధ శత్రువులు అయిపోయేవాడు. ఏమండి, అవర్స్ ఇస్ ఎ హిస్టారికల్ మీటింగ్ అండి. అసలు నేను సీత అనుకుంటున్నామండి మిమ్మల్ని కలుసుకోవాలని. అనుకోకుండా యాక్సిడెంట్లోనే కలిసాం. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ. చెయ్యి ఇచ్చేయండి సార్. వెరీ హ్యాపీ టు మీట్ యూ. హ్యాపీ టు మీట్ యూ. బట్ నా లైట్ ఊరుకోండి, ఏమిటది బోర్డు లైట్ కోసం? పర్వాలేదు రండి. సార్ సార్, నన్ను అవమానించకండి సార్. మీరెవరో తెలిసిన తర్వాత మన బంధుత్వం అర్థం చేసుకున్నాక మీకు లైట్ ఇవ్వను సార్. జీపే కొనిచ్చేస్తాను సార్. నాకు జీప్ అక్కడే సార్. లైట్ పగిలిపోయింది. మీరు మర్చిపోండి, ఆయన అంతే. గుర్తుంచుకుంటే కదమ్మా మర్చిపోవడానికి. బాబు, బాబులు పొద్దునే చేయకాలిగా లేదా పైకి వెళ్ళవే? నేను ముస్టాండ్ అనుకుంటున్నారా? ఐఎమ్ ఆఫీసర్. ఏమండి, మేము పేకట ఊరికే ఆడుకుంటున్నామండి, డబ్బుతో ఆడుకోవటం లేదు. కావాలంటే ఈ పేకలు పట్టుకోండి. మీ పేకర వద్దు, గీకర వద్దు. ఏమండి, ఎవరండి ఇంట్లో? హూ ఇస్ దేర్? కమ్ అవుట్. రాజహంసే ఇవాళ పుట్టం పైరం పప్పడం తయారు చేయదు. ఎవరన్నా వింటే చెత్త చెదారం తింటున్నాం అనుకుంటారు. ముద్దపప్పు, చామదుంప పులుసు చేసి పెట్టాను, ఆవకాయ కూడా వేసుకొని తిను. ఆఫీసర్ వందు ఆరా ఏరా ఏమిటండి మర్యాద లేకుండా? అబ్బబ్బా, ఏరే కదండి, ఎవరు అని అడుగుతున్నారు. భలే భాష. నేను జనాభా లెక్కల ఆఫీసర్ అండి. ఈ ఇంట్లో ఎవరెవరున్నారు, ఎంతమంది ఉంటున్నారో చెప్పండి, నోట్ చేసుకుంటాను. నలుగురు ఉంటున్నాం. నాన్ భైరవ మీనన్, మలయాళి, నాకు 40 సంవత్సరీకాలు. సంవత్సరీకాలు, శ్రాద్ధాలు, పిండాలు ఏమిటయా మీ మొహం మండ? 40 సంవత్సరాలు వయస్సు. నా భార్య రాజహంస, రాజమండ్రి, వయసు 42. బాగుంది. నా పెండ్లా నీకు బాగుందా? ఏమే, వీడెక్కడైనా తగిలినాడా? ఊరుకోవయ్యా. అయ్యో, నేనేదో మాట వరుసకున్నానండి బాబు. జనాభా లెక్కలు చెప్పండి, రాసుకుంటా. నువ్వేం అనుకోకయ్యా, నా మొగుడు అసలే అనుమానం మనిషి. నా పేరు వెంకమ్మ, ముద్దుగా రాజహంస అని పిలుచుకుంటాడు. బాగుంది. మళ్ళీ బాగుందా? నువ్వు నోరు మూసుకోవయ్యా. ఈ ముద్దుల కొండ నా కొడుకు, వయసు 18 సంవత్సరాలు, పేరు అప్పలరాజు. తండ్రి పేరు భైరవ మీనన్. చి, 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 నా కొడుకే ఈయనకు పుట్టలేదు. అమ్మమ్మో, ఎంత బరి తెగించి చెప్పేస్తున్నావు తల్లి. ఏమంటే ఈ సంగతి మీకు తెలుసా? ఊరందరికీ తెలుసండి. వీడు మా నాన్న ఏం కాదు, మా నాన్న పేరు గారెల పూరయ్య. అమ్మో, ఏమండి, మీ ఆవిడకి ఇంకోటి వల్ల కొడుకు పుట్టారన్న సంగతి తెలిసి కూడా కాపురం చేస్తున్నారా?
ఈ సంగతిని ఎట్టరా చావనండి. నువ్వెందుకని ఏడుస్తావు? కావాల్సింది రాసుకో. వీడు నా కొడుకు, పేరు కుట్టి చేతాన్. ఇది మా అమ్మ కాదు, మా అమ్మ పేరు నారాయణ కుట్టి. అంటే మీరు పైపెక్కేసి ఆవిడ పైపెక్కేసి అసలు మా గురించి ఏమనుకుంటున్నావయ్యా? వీడు నా మొదటి మొగుడికి పుట్టినాడు. వీడు నా మొదటి భార్య కొడుకు. బాబు నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. వీడు మీ మొదటి మొగుడి పుట్టాడు. ఈ దరిద్ర మొహంగాడు నా కొడుకేం కాదు. నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. వీడు మీ మొదటి మొగుడి మొదటి పెళ్ళడానికి పుట్టాడు. అంత కొండ ముచ్చు నా పుత్రనల్లే. అబ్బో నాకు పిచ్చెక్కుతోంది. అసలు మీరిద్దరు భార్యాభర్తలేనా అని. ఇదిగో ఇంకెక్కువ మాట్లాడమంటే చీపురు తిరగాల్సి వస్తుంది. నువ్వేం రాయక్కర్లేదు, లేచి వెళ్ళి ఇక్కడ నుంచి. మీ ఇద్దరు ఏమైనా చేసుకోండి. ఈయన అసలు మీ మొగుడే కాదు, మీరు అసలు భార్య కాదు, వీళ్ళిద్దరు అసలు మీ బిడ్డలే కాదు. నేను అసలు జనాభా లెక్కల ఆఫీసర్నే కాదు. 1 2 3 4 5 బాజానా చానారే జూనారే బాదారే చింపేరా. ఆడు వేలి ముద్దలు వేసి ఎంతని సంపాదించను? తప్పకరా. అవునరా, మీ నాన్న అన్నట్టు ఆ శేషారత్నం పిల్లలకి లైన్ వేయండి. మీ పెళ్ళైతే ఇల్లు ఫినిష్ అవుతుంది. సర్లే, వాళ్ళు క్లాసు మనం మాసు. ఎలా కుదురుతుంది? నేను క్లాసు, మీ అమ్మ మాసు. కుదరలే, బుద్ధి ఉండాలి. అల్లె మోనే